కార్తీక మాసంలోని 23వ రోజున మనం ఏం దానం చేయాలి, ఇంకా ఆ రోజున ఏ దేవుణ్ణి పూజిస్తే మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాం. కార్తీక మాసంలో మనం చేసేటువంటి ప్రతి దీపదానాలు అన్నీ కూడా ప్రాముఖ్యతతో సంచరించుకున్నవే. ముఖ్యంగా కార్తీక మాసంలో మనము దీపారాధన ఎలా చేస్తామో అలాగే దానం కూడా చేయాలి. ముఖ్యంగా అది మనకు శుభ ఫలితాలను అందిస్తుంది. కార్తీక మాసంలో మనం చేసేటువంటి అన్నదానం కానీ లేదా మరేదైనా దానం కానీ చాలా అమూల్యమైనది. ముఖ్యంగా మన పురాణాల ప్రకారం కార్తీక మాసంలో మనము ఏ రోజులను ఏ దేవుణ్ణి పూజించాలి, ఇంకా ఏ రోజు మనము దేన్ని దానంగా ఇస్తే మనకు శుభ ఫలితాలు కలుగుతాయో స్పష్టంగా చెప్పబడింది. దాని ప్రకారమే మనము కార్తీక మాసంలో ఏ రోజున ఏ దేవుణ్ణి పూజించాలి, ఇంకా ఏ రోజున దేనిని ఎవరికి దానంగా ఇవ్వాలో చూద్దాం. కార్తీక మాసంలోని 23వ రోజు అష్టమి తిథి కలిగి ఉంటుంది. అలాగే కార్తీక మాసంలోని 23వ రోజు ఈ నెల నవంబర్ 30వ తేదీన వస్తుంది. ఈ రోజున తిథి అష్టమి ముగింపు సాయంత్రం 4:55 వరకు అష్టమి తిథి ఉంటుంది. ఆ తర్వాత నవమి తిథి ప్రారంభమవుతుంది. అలాగే కార్తీక మాసంలోని 23వ రోజైనటువంటి అష్టమి రోజున మనము కాలభైరవుణ్ణి పూజించాలి. ముఖ్యంగా కాలభైరవుణ్ణి ఆ రోజు పూజించిన తర్వాత మనము కాలభైరవునికి సాష్టాంగ నమస్కారం చేయాలి. అలాగే కాలభైరవాష్టకాన్ని పఠించాలి. మనము గారెలతో ఒక దండను చేసి దానిని కాలభైరవులకు అంటే మన వీధిలో ఉన్నటువంటి నల్ల కుక్కలకు వేస్తే మనకు ధన ప్రాప్తి సిద్ధిస్తుంది. కాలభైరవాష్టకాన్ని చదవడం ద్వారా మనకు ఉన్నటువంటి ఇబ్బందులు, అలాగే మనకు రావలసినటువంటి మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే కార్తీక మాసంలోని 23వ రోజున మనము మంగళ ద్రవ్యాలను కూడా దానంగా ఇవ్వాలి. మంగళ ద్రవ్యాలు అంటే మన మాంగళ్యానికి సంకేతం, చిహ్నం అయినటువంటి పసుపు, కుంకుమ, గంధం, పువ్వులు ఇలాంటి వాటిని కూడా మనము దానంగా ఇవ్వాలి. అలాగే ఆ రోజున సప్త మాతృకలను పూజించాలి. ఈ విధంగా చేయడం ద్వారా మనకు సౌభాగ్యం లభిస్తుంది. అలాగే ఈ రోజున మనము కాలభైరవాష్టకాన్ని చదివినట్లయితే ఇంకా మనకున్నటువంటి అడ్డంకులు, ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే కాలభైరవులకు అంటే నల్ల కుక్కలకు మనము గారెలతో చేసినటువంటి దండను వేయాలి. ఈ విధంగా చేస్తే మనకు ధన ప్రాప్తి సిద్ధిస్తుంది. అలాగే ఆర్థిక వ్యవహారాలు అన్నింటిలో కూడా విజయాలను పొందుతాము. ఆర్థికపరమైనటువంటి అడ్డంకులు ఏవి ఉన్నా కానీ తొలగి మనకు ఎంతో ధర్మంగా రావలసి ఉన్నటువంటి ధనాన్ని మనము పొందగలుగుతాము. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.